యా హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ టాక్లో ఒక సహజమైనటువంటి ఒక చైతన్యమైనటువంటి అంటే ఒక శక్తిని ఏ విధంగా వినియోగం అవ్వాలి, ఒక శక్తి అనేది దాని గురించి కొంత నాకు తెలిసింది తెలియజేస్తాను. ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో అనేక పనులు దేన్ని ఆశించకుండా అన్నిటికీ అతీతంగా ఉంటూ దేనికదే ప్రత్యక్షమై దేని పనిలో అది నిమగ్నమై దేని క్రియలో అది నిమగ్నమై అలా కదులుతుంది. భూమి తన పనిలో అది అంటే దాని ఒక కక్షలో అది తిరుగుతూ ఉంది. సర్వకాల సర్వావస్థలో అది తిరుగుతూ ఉంది. భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులు, అన్ని చెట్లు, అన్ని జీవాలు అంటే ఈ సమస్త భూమండలం మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సమస్తం అన్నిటిని కూడా మనం చూస్తే ఒకే దగ్గర ఉంటూ గుంపుగా ఉంటూ ఒక అడవిలో కొన్ని అంటే చెట్లు కొన్ని అంటే అనేక రకమైన చెట్లు గుంపులుగా ఉంటూ దేనితో కూడా అది కంపేర్ చేసుకోకుండా దేనికదే ప్రత్యేకముగా ఉంటూ అది ఎంత ఎదగాలో అనేది అది కూడా ఉండదు. మళ్ళీ తనలో ఉన్నటువంటి శక్తి ఎంత ఉందో అంత అది దాన్ని అంటే వాడడం, అలా జరగడం, అలా ఉపయోగపడడం, అలా చేస్తుండడం, అలా అంటే ఆ యొక్క స్వభావంతో అలా కాలంలో అలా అంటే ఏదైతే స్వభావం ఉందో, ఏదైతే ఇచ్చగలిగేటటువంటి చేయగలిగేటటువంటి శక్తి ఉందో, స్వభావం ఉందో ఆ యొక్క స్వభావంతో అలా కాలంలో నిరంతరం వాటి యొక్క క్రియలు కొనసాగుతూనే ఉంటాయి. మనం చూసుకుంటే ఒక చెట్టు ఫ్రూట్స్ని ఇస్తుంది, పండ్లను ఇస్తుంది. ఏం ఆశించి అది ఫ్రూట్స్ని ఇస్తుంది? అది ఏం ఆశించి అంటే దాని యొక్క స్వభావం అది. అలానే ఆ చెట్టు మీద కాసినటువంటి పండ్లను పక్షులు లేక మనిషి లేక ఇతర ప్రాణులు వాటికి అది ఆసరగా ఆహారంగా తోడై ఉంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే చెట్టు అనేది ఒక శక్తి, ఇక్కడ ఇతర ప్రాణి అనేది శక్తి, మనిషి అనేది కూడా ఒక శక్తి. అంటే ఈ శక్తులకి అంటే ఒకటే శక్తి అనేకములై ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నది అన్నమాట. అంటే ఒకదానికొకటి లింకప్ అయి దేనికదే ప్రత్యక్షమై ఆసరాయి తోడై, అంటే ఆసరా తోడై కాదు, అందులో అంటే దాని యొక్క స్వభావం ఏముందో అది అలా కదిలిపోతుంది, అలా సాగిపోతుంది. తద్వారా అది ఇచ్చినటువంటి అక్కడ జరిగినటువంటి క్రియ వల్ల ఆ యొక్క ఉపయోగం వల్ల అది అంటే దాని యొక్క ఉపయోగం అనేది వెళ్ళాల్సిన చోట వెళుతుంది. ఎక్కడ ఉపయోగపడాలో అక్కడ ఉపయోగపడుతుంది. ఈ సమస్త ప్రకృతి యొక్క భూమ అంటే ఏదైతే ఉందో అది దాని యొక్క క్వాలిటీ అదే. అన్నిటికి అతీతంగా ఉంటూ దేని యొక్క అంటే ఏది ఎలా చేయగలుగుతుందో, ఎలా నిలబడగలుగుతుందో అలానే నిలబడుతుంది. ఎత్తుకు లేకుంటే ఎంత బలం ఉందో అంత, దాని శక్తి ఎంత ఉందో అంత మేరకు ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది.
కానీ అంటే ఈ యొక్క సమస్తంలో నీవు నేను కూడా భాగమై ఉన్నాము. మరి మన శక్తి కూడా, మన యొక్క దేహపు శక్తి, మన యొక్క మైండ్ యొక్క శక్తి అంటే దేనికోసం ఉపయోగపడాలి అని కర్మ అనేది చేయాలి, అంటే ఉపయోగపడడం కోసం కర్మ అనేది చేయాలి అని కాదు. నీలో ఆ చైతన్యం ఉంది, నీవే ఆ శక్తివై ఉన్నావు. అదే శక్తి అంటే ఏదైతే ఉందో అది అనేక రూపాలలో ఉంది. కాబట్టి ఆ శక్తి యొక్క నీ యొక్క ఎనర్జీ కూడా క్రియగా మారి అది జరగాలి. నీకు నచ్చిన పని నీకు చూస్ చేసుకొని ఆ పనిని అంటే ఏం ఆశించకుండా మొదలుపెట్టు, ఆచరణ చేయి, కదులు అందులో. అలా నువ్వు చేసే కొద్దీ ఆ పని అంటే నీ యొక్క శక్తి వినియోగం అయ్యే కొద్దీ నీ శక్తి అనేది ఉపయోగం అయ్యే కొద్దీ అది కాలంలో ఎక్కడ చేరాలో అక్కడ చేరి అక్కడి నుంచి నీకు రావాల్సినటువంటి ఫలాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మనము ఒక 1/2 కిలోమీటర్ పరిగెడితేనే మనకి చెమట వస్తుంది, శరీరం మొత్తం నీటి చుక్కలతో అంటే శరీరం మీద నీటి చుక్కలు మొత్తం చెమట రూపంలో బయటకు వచ్చి అలా కారుతుంటుందన్నమాట. సో అలా నువ్వు చేసే ఏ క్రియ అంటే నీకు నచ్చిన క్రియని అలా చేసుకుంటూ పోతే, అందులో కదిలిపోతే అక్కడ వచ్చేటటువంటి ఫలం ఖచ్చితంగా వస్తుంది. అన్నిటికీ అతీతంగా ఉంటూ చేయాలి, నిస్వార్థంగా చేయాలి, పవిత్రంగా చేయాలి. ఈ తల్లికి మన యొక్క శక్తి ఉపయోగపడాలి అంతే, చచ్చే వరకు. ఇంకా అది అంటే ఇంకొకటి, ఒక చెట్టు యొక్క అంటే ఎండిన ఆకులే నేలకి ఎరువుగా మారుతుంది, సారాన్ని పెంచుతుంది. చూడండి, ప్రకృతిలో ఉపయోగపడనిది అంటూ ఏది ఉండదు. ఈ యొక్క బ్రహ్మాండమే ఒక శక్తి, అన్ని శక్తులు కలిసి ఒకదానికొకటి అండగా ఉంటూ దేనికదే ప్రత్యేకమై దాని యొక్క స్వభావంతో అలా వెలుగుతూ అలా కదులుతూ అలా ముందుకు సాగుతూ ఉంటాయన్నమాట. సో అలా మీ యొక్క జీవితాలు, మనందరి జీవితాలు అలా కదులుతూ ఉండాలి. అప్పుడు అంతా బాగుంటుంది. చేరాల్సింది, రావాల్సింది, జరగాల్సింది అంతా మంచిగానే, అనుకూలంగానే జరుగుతుంది. రైట్? థ్యాంక్ యూ.